హల్లెలూయా. ఓకే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము చూడండి అన్నాడు. మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ కూర్చొని ఉన్నారంటే తండ్రి యొక్క కుడి పక్కన కూర్చున్నాడు. మరి ఇక్కడ తండ్రి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇది వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని? మన స్వరూపమందు మన పోలికలో ఎవరిని చేయాలనుకున్నారంట? నరులను చేయాలనుకున్నారంట. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి నరుడు ఎవరి పోలికలో ఉన్నారు? దేవుని పోలికలో ఉన్నాడు. ఓకే, మరి ఎందుకని దేవుడు ఈ భూమి మీద నరుణ్ణి దేవుని యొక్క పోలికలో చేశాడు అంటే చూడండి ఎందుకు చేశారనేది ఇక్కడ రాస్తున్నాడు. ఒకసారి ఈ వచనం నేను చదువుతున్నప్పుడు సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనంలో నుంచి ఒక 2 మాటలు నాకు చూపెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి ఎందుకు దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేశాడంటే, మరి ఈ భూమి మీద మానవుడు ఏలుటకు ఏం చేయటకండి? ఏలుటకు. ఎందుకంటే ఈ భూమి మీద శత్రువు అనేవాడు ఉన్నాడు. మరి ఈ భూమి మీద శత్రువు ఏలడానికి వీల్లేదు. శత్రువు మీద మనం ఏలాలి. ఓకే, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఎంతమంది అనుకుంటున్నారు ఆ శత్రువు మీద నేను ఏలాలని అని? ఎంతమంది అనుకుంటున్నారు? అది దేవుని చిత్తం. అందుకే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని. ఇక్కడ ఏమంటున్నాడు? సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. చూడండి ఇక్కడ సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు అని రాస్తున్నాడు. అంటే ఏంటి దీని అర్థం? ఓకే, అంటే సమస్త సృష్టి అర్థం. సృష్టిలో అవి తిరుగుతున్నాయి. అంతేకాదు మరి సమస్త భూమిని కూడా మనము ఏలాలని దేవుడు పలికాడు. ఓకే, మరి ఈ భూమి మీద మరి మనము వెళ్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అనేక సార్లు అనేక రకాలుగా మరి శత్రువు ఇబ్బంది పెడుతున్నాడు. కొంతమందిని వ్యాధులతో, కొంతమందిని లేమితో, కొంతమందిని రకరకాల సమస్యలతో వాడు ఏం చేస్తున్నాడు? ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కానీ బైబిల్ వాక్యం మనం ఏమని సెలవిస్తుందో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఏమన్నా ఉందంటే, ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మరి ఈ భూమి మీద శత్రువు అనేవాడు ఉన్నాడు, కరెక్టే. కానీ ఆ శత్రువు బలమంతటి మీద కూడా మనకి ఏమి ఇచ్చాడంటే దేవుడు? అధికారాన్ని ఇచ్చాడంట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఇచ్చి ఏది మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి మనం చూసినట్లయితే అంటే ఈ భూమి మీద ఎవరు వ్యాధితో చనిపోవడానికి వీలు లేదు. అంటే వ్యాధి ఒక వ్యక్తికి హాని చేయడానికి వీలు లేదు. ఎందుకు? ఇప్పుడు ఆ వ్యాధి ఎవరు కలుగజేస్తున్నారు? దేవుడా శత్రువా? శత్రువు కలుగజేస్తున్నాడు. అల్లేమి చూడండి చాలామంది ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది రైతులు, నేను లాస్ట్ ఇయర్ చూశానమాట. మరి కొంతమంది రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే మరి ఆ ఇబ్బంది, ఆ పంట రాలేదు అని చెప్పేసి. అంటే చూడండి అంటే మరి చాలామంది విద్యార్థులు మరి సరిగా మరి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామని రకరకాలుగా మరి శత్రువు ఏంటంటే ఒక వ్యక్తిని మరి ఏదో ఒక బాధ కలిగించి మరి మనలో ఒక నిరుత్సాహాన్ని కలుగజేసి ఇంకా వాడు వాని జీవితాన్ని అంతం చేసుకోవాలని చూస్తాడనమాట. ఓకే, కానీ దేవుడు ఏమంటున్నాడు? మరి ఆ శత్రువు మీదే నీకు అధికారాన్ని ఇచ్చాడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ శత్రువు మీద మనకు అధికారం ఉంది అనే సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన దైవభక్తి, మన యొక్క స్పిరిచువల్ లైఫ్లో వి రీడ్ ద బైబిల్, ఓకే, వి ప్రే. అంటే చాలాసార్లు మనం వాక్యాన్ని చదువుతాం, మనం ప్రార్థించుకుంటాం. ఓకే, మరి ఈ రెండు చాలా మంచివి. దీస్ ఆర్ 2 వెరీ గుడ్ స్పిరిచువల్ హ్యాబిట్స్. ఓకే, కానీ మనం చూసినట్లయితే మరి బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతిదానికి ఒక సమయము కలదు. అందరూ చెప్పండి, ప్రతిదానికి ఒక సమయం కలదు. అంటే ఏంటి? వాక్యం చదువుకోవడానికి ఒక సమయం కలదు, ప్రార్థించుకోవడానికి కూడా ఒక సమయం కలదు. ఇంకొక దానికి ఏం సమయం ఉందంటే నీ అధికారాన్ని వినియోగించడానికి కూడా ఒక సమయం ఉంది. హల్లెలూయా. సో మనం చూసినట్లయితే బైబిల్లో ఒక భక్తుడి గురించి మనం స్టడీ చేద్దాం. ఇంకా దీన్ని చదవడం ద్వారా మీకు అర్థమవుతుంది ఎలాగ మనము అధికారాన్ని వినియోగించాలనేది. ఓకే, సో టుడే మై సర్మన్ టైటిల్ ఈజ్ ఎక్సర్సైజింగ్ అథారిటీ. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని వినియోగించుట. ఓకే, మరి ఇక్కడ చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. దీనికి ముందు ఏం జరుగుతుందంటే మరి దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని వారి యొక్క 430 సంవత్సరాలు వాళ్ళు బంధకాల్లో ఉంటారు. మరి ఆ బంధకాల నుంచి దేవుడు ఏం చేస్తాడంటే వారిని విడిపిస్తాడనమాట. వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుంచి
దేవుడు వారిని విడిపిస్తాడు. విడిపించిన తర్వాత ఇంకా మోషే అనే వ్యక్తి వారిని నడిపించుకుంటూ తీసుకెళ్తాడనమాట. నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉన్నప్పుడు కొంత దూరం ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఇంకా శత్రువు అనేవాడు ఏంటంటే వాడు వెంబడిస్తూ ఉంటాడనమాట మళ్ళా. సో వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముందు సడన్గా ఎర్ర సముద్రం అడ్డొస్తుంది. ఏమడ్డొస్తుందండి? ఎర్ర సముద్రం. చూడండి, ఏదైనా చిన్న వాగో లేకుంటే చెరువో లేకుంటే ఏదో అనుకోండి, దాటి వెళ్ళిపోవచ్చు. కానీ సముద్రంలో ఈదుకుంటూ పోవడం కష్టం. ఎందుకంటే సముద్రం ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందో నువ్వు చెప్పలేవు. ఓకే, ఒకవేళ చెప్పినా అది సముద్రంలో మరి అంత దూరం ఒక 100 కిలోమీటర్లో లేకుంటే 50 కిలోమీటర్లో ఈత కొట్టడం చాలా కష్టం. ఎందుకంటే అలలు వస్తుంటాయి, భయంకరమైన అలలు వస్తుంటాయి. ఓకే, అంటే సముద్రంలో మరి మనం చూసినట్టయితే సముద్రం యొక్క లోతు ఎంతుందో కూడా మీరు చెప్పలేరు. ఎందుకనంటే సముద్రము యొక్క అందుకే అండి మరి సముద్రం అంటే యేసుప్రభువు ఏమంటారంటే మన పాపాలన్నీ ఆయన సముద్ర అగాధంలో పడేశాడంట. హల్లెలూయా. చాలాసార్లు అపవాది ఏంటంటే మనం ఖండిస్తూ ఉంటాడు, మిమ్మల్ని మీరేదో పాపం చేశారు అందుకే మీ పరిస్థితి ఇలాగ ఉందని. కానీ బైబిల్ వాక్యం ఏమని చెప్తుందంటే మన పాపములు ఎక్కడ పడేశాడంటే ఆయన సముద్ర అగాధంలో పడేశాడు. ఎంతమంది సముద్ర అగాధాన్ని చూసారు? ఎప్పుడైనా చూసారా? చూడలేదు, అది కనబడదు. ఓకే, అంటే ఒకసారి అంటే ఇలానే ఒక విమానము పాపం అది క్రాష్ అయిపోయి సముద్రంలో పడిపోయిందండి. మరి సముద్రంలో పాపం ఆ విమానాన్ని దానిలో ఉన్న చనిపోయిన డెడ్ బాడీస్ని తీసుకొద్దామని కొంతమంది వెళ్ళారంటే లోపలికి. వీళ్ళటే పోయారు, వాళ్ళు కూడా మరి ఎవరైతే తీసుకొద్దాం అనుకున్నారో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు లోపలికి. అర్థమవుతుందా? అంటే సముద్రము అనేది చాలా భయంకరమైంది అనమాట. అలాగే మన జీవితంలో చాలాసార్లు సమస్యలు వస్తాయి. ఎలా వస్తాయంటే మరి అంటే ఇంకా సముద్రంలో మునిగిపోతున్నట్టుగా అనుకుంటాం మనం చాలాసార్లు సమస్యల్లో. ఓకే, ఈ వ్యాధి నన్ను చంపేస్తుందేమో, ఈ యొక్క లేమి నన్ను ఇబ్బంది, ఈ లేమిలో నేను మునిగిపోతానేమో, ఈ యొక్క అప్పులు కట్టుకోలేక, ఈ యొక్క ఈఎంఐలు కట్టుకోలేక ఇంకా నా పరిస్థితి ఏమైపోతుందో అని అనుకుంటాం చాలాసార్లు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఎప్పుడైతే నువ్వు వాడతావో నీ సమస్యలన్నింటిలో నుంచి బయటకు వస్తావు విజయవంతంగా. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ మోషే వారిని నడిపించుకుంటా వెళ్తున్నప్పుడు సడన్గా ఏమైందంటే ముందు ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది. మరి వెనుక తిరిగి చూసినట్లయితే ఫరో సైన్యం ఉందన్నమాట. అప్పుడు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటారంటే మోషే మరి ఐగుప్తు దేశంలో మరి సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా మమ్మల్ని అని మోషే మీద వాళ్ళు సనుగుతారనమాట. అప్పుడు మోషే ఏం చేశాడో చూద్దాం. అంటే సమస్య వచ్చింది అక్కడ వాళ్ళకి, ముందు ఎర్ర సముద్రం వెనుక శత్రు సైన్యం. అలాంటి సమస్యలో మరి ఇక్కడ వారు ఏం చేశారనేది మనం చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. చూడండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే దేవునికి మొరపెడతాం. అలానే ఇక్కడ మోషే కూడా ఏం చేశాడు? ఇక్కడ సమస్య వచ్చింది, ఇక్కడ అక్కడ అడ్డుంది సముద్రం, అక్కడ వాళ్ళు పోవడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్దామంటే శత్రువు ఉన్నాడు, అక్కడ స్టక్ అయిపోయారనమాట. మేబీ మీ జీవితంలో కూడా మేబీ యూ హ్యావ్ బీన్ స్టక్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్. ఓకే, మీరు అప్పులు కట్టుకోలేక మీరు స్టక్ అయి ఉన్నారేమో మీ జీవితంలో. ఇంకా చాలామంది చూడండి, వాళ్ళ కుమార్తె పెళ్లి చేయలేక, లేకుంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యం జరుపుకోవాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఎందుకంటే దే హ్యావ్ బీన్ స్టక్ ఇన్ సమ్ ఫైనాన్షియల్ కండిషన్స్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎప్పుడైతే నీకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడతావో నీకున్న సమస్యలో నుంచి, అది ఏ సమస్య అయినా దాని నుంచి విజయవంతంగా నువ్వు బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, ఇక్కడ మోషే మరి ఆ సమస్య వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నాడు, దేవుడికి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నాకు మొరపెట్టమని నీకు ఉత్తరం ఇచ్చేదని మోషే అంటున్నాడా? లేదు, అనట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. స్ట్రేంజ్, వింతైన ఆన్సర్ ఇస్తున్నాడు. అంటే మోషే ఎక్స్పెక్ట్ చేయలేని ఆన్సర్ ఇచ్చాడు అనమాట. మోషే ఏమనుకున్నాడు? ఓకే, నేను ప్రార్థించిన వెంటనే మరి అనేక అద్భుతాలు జరిగాయి, మరి ఇప్పుడు కూడా అద్భుతం జరుగుతుంది అనుకున్నాడేమో మోషే. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడు మరి మోషే మొరపెట్టినప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నాకు? చూడండి, మీరు కూడా ఎప్పుడైనా దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు సమాధానం ఇస్తే ఎలా ఉంటుంది మీకు? ఏం అర్థం కాదు, అవునా కాదు? అలానే మోషే కూడా when he prayed to God, మరి ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేశాడో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎందుకు నాకు మొరపెడుతున్నావు అని చెప్పి అక్కడ దేవుడు ఆగలేదు. దేవుడు ఆగకుండా ఏమంటున్నాడు? సాగిపోవుడి అని ఇజ్రాయేలీలతో చెప్పుము, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అంటే ఏమంటున్నాడు? మోషే నేను నీకు అధికారాన్ని ఇచ్చాను, నీ కర్రకు అధికారం ఇచ్చాను, నీ కర్రను చాపి ఆ సముద్రాన్ని ఏం చేయమన్నాడు? 2 పాయలుగా చేయి అంటున్నాడు. హల్లెలూయా. మరి ఎప్పుడైతే మోషే తన కర్ర చాపాడో అప్పుడు ఏమైందంటే చూద్దాం, ఆ సముద్రం అనేది 2 పాయలుగా విడిపోయి మధ్యలో ఆరిన నేల ఏర్పడ్డదంట. హల్లెలూయా. మరి ఆరిన నేల మీద వాళ్ళు ఏమయ్యారు? నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
అంటే చూడండి, ఇక్కడ చాలాసార్లు ఏంటంటే మనకు అధికారం ఎలా వాడాలో తెలియదు. ఓకే, ఎందుకంటే వాక్యం చదివినప్పుడు మనకు దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటి, దాన్ని ఎలా వాడాలనేది కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, పోలీసు వాళ్ళు చూడండి, డైరెక్ట్గా పోలీసు వాళ్ళకి ఇచ్చేస్తారా డ్రెస్సు? అన్నీ ఇచ్చేస్తారా? ఇవ్వరు. వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది, రకరకాల టెస్టులు ఉంటాయి, అవన్నీ పాస్ అయిన తర్వాతే వాళ్ళకి అది ఇస్తుంది అనమాట అధికారం, గవర్నమెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు కూడా మన అధికారాన్ని ఎలా వాడాలనేది ఒక దగ్గర చెప్తాడు. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. చెప్పండి. ఎవడైనాను అందరు మళ్ళీ చెప్పండి. ఎవడైనా అంటే ఏంటి? క్రైస్తవుడైనా, ఎవరైనా అవ్వచ్చు, మీరు ఎవరైనా అవ్వచ్చు. చెప్పండి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, 3 సార్లు ఇక్కడ చెప్పు అంటున్నాడు. చెప్పండి, మన కాలకేసుకుని చెప్పు కాదు, నోటితో చెప్పమని. ఓకే, దిస్ ఇస్ లైక్ ఇక్కడ చూడండి. ఎవడైనా ఈ కొండను చూసి ఏమన్నాలంట, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఏమంటున్నాడు దేవుడు? నీకు ఏది అడ్డుగా ఉంది? వ్యాధి అనే కొండ అడ్డుగా ఉందా? లేమి అనే కొండ అడ్డుగా ఉందా? మరి ఏ కొండ నీకు అడ్డుగా ఉంది? నువ్వేం చెప్పాలంటే ఆ కొండతో, యేసు నామమున నువ్వు ఎత్తబడి సముద్రంలో పడు అని చెప్పాలంట. ఎప్పుడైతే నువ్వు అలా చెప్తావో, నిన్ను ఇబ్బంది పెడుతున్న ఆ కొండ ఏమవుతుంది? వెళ్ళి సముద్రంలో పడుతుంది. ఒకసారి ఒక దగ్గర మనం రెగ్యులర్గా మీటింగ్ చేసేవాళ్ళం అనమాట, అక్కడ ముల్కరూరులో. అక్కడ మీటింగ్ చేస్తున్న నేను వాక్యాన్ని బోధించాను. ఆ సహోదరికి ఒక 15 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది ఆమె. రకరకాల బీపీ, మరి షుగర్, తర్వాత థైరాయిడ్, రకరకాల సమస్యలు. ఇంకా వివాహం కాలే. ఈ వాక్యం చెప్పిన తర్వాత అనుకుందంట, యేసు నామమున నాలో ఉన్న వ్యాధులు అనే కొండ ఎత్తబడి సముద్రంలో పడండి అని చెప్పిందంట. అది అన్న ఒక 2 నెలలకి వచ్చి సాక్ష్యం చెప్పింది, నా ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోయాయని. హల్లెలూయా. అంటే చూడండి, ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం వాడతామో, మరి దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అంటే చూడండి, ప్రతిదానికి ఇంతకుముందు చెప్పాను, ప్రతిదానికి సమయము కలదు. అంటే మీరు వాక్యం చదువుకోవడానికి ఒక సమయం ఉంది, మరి ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయం ఉంది, అధికారము వినియోగించడానికి కూడా సమయము ఉంది. మరి చాలాసార్లు మనం చూసినట్లయితే మనం అధికారాన్ని వాడకపోవడం వల్ల ఏమవుతుందంటే, శత్రువు మన జీవితంలో అనేక మరి కార్యాలు వాడు చేస్తూ ఉంటాడనమాట. సో ఎప్పుడైతే మనము దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం వినియోగిస్తామో, అప్పుడు శత్రువుకు మన జీవితంలో పనిచేయడానికి అవకాశము ఉండదు. హల్లెలూయా. ఎంతమంది శత్రువు నా జీవితంలో పని చేయకూడదు అనుకుంటున్నారు? శత్రువు నీ జీవితంలో ఎప్పుడు పని చేయకుండా ఉంటాడంటే నువ్వేం చేయాలా? నువ్వు ఇచ్చిన అధికారాన్ని వేరే వాళ్ళు వాడడం కాదు, నువ్వే వాడాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ కొంతమంది హయ్యర్ అఫీషియల్ పోలీస్ ఆఫీసర్స్కి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తుంది, అందరికి ఇవ్వదు. ఓకే, మీకు ఎవరి మీద అంటే కొంతమందికి ఎవరికైతే థ్రెట్ ఉంటుందో వాళ్ళు గవర్నమెంటే ఆ ఆయుధాన్ని ఇచ్చి నువ్వు ఎవరికైనా అనుమానం వస్తే కాల్చి చంపేయచ్చు అని, అలా అనమాట. సో మీరు అనుకోవచ్చు, మీ జీవితంలో చాలా శోధనలు, చాలా శ్రమలు, కష్టాలు వస్తున్నాయా? దేవుడు అంటున్నాడు, సహోదరి నీకు ఇచ్చిన అధికారాన్ని వాడు, తప్పకుండా నీకున్న సమస్యల నుంచి నువ్వు విజయవంతంగా బయటకు వస్తావు. హల్లెలూయా. నువ్వు బయటికి రావడం మాత్రమే కాదు, అనేకులను తీసుకొస్తావు బయటికి. హల్లెలూయా. మరి చూసినట్లయితే మన సంఘానికి కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. మరి ఏమంటున్నాడు అంటే, సంఘము మరి ఇప్పుడు ఎవడైనా వ్యాధితో ఉన్నట్లయితే ఏమంటున్నాడు యాకోబు పత్రికలో, వాడు సంఘం యొద్దకు రావాలి. మరి సంఘం యొద్దకు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంట, మరి ఆ సంఘ పెద్దలు ప్రార్థించినప్పుడు ఆ విశ్వాస సహితమైన ప్రార్థన వారిని ఏం చేస్తుందంట, స్వస్థపరుస్తుంది. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు వ్యాధులను స్వస్థపరిచే అధికారాన్ని ఇచ్చాడు. ఓకే, మరి చూసినట్లయితే మన యేసు ప్రభు కూడా మనం చూసినట్లయితే, మరి తన ఈ భూమి మీద ఆయన దేవుడు అయినప్పటికీ ఈ భూమి మీద ఎలా వచ్చాడండి? ఆయన మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. మరి మానవుడిగా వచ్చినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే, శిష్యులందరూ ఒక ఓడలో, అంటే చూడండి ఇప్పుడు ఈ కాలంలో అంటే మరి ఏరోప్లేన్లు, మరి విమానాలు ఏరోప్లేన్లు ఒకటే కదా. ఓకే, యా. సో విమానాలు, మరి బస్సులు, ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాం. ఆ సమయంలో ప్రయాణం చేయాలంటే ఓడల్లో ప్రయాణం చేయాలి. ఆ సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. మరి ఒకసారి సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు శిష్యులతో పాటు యేసుప్రభువు వెళ్తుంటాడు అనమాట. వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, పెద్ద గొప్ప అలలు వస్తాయి, తుఫాన్ వస్తుందంట. మరి తుఫాన్ వస్తే ఒక ఆయన చెప్తున్నాడు నాకు, సముద్రంలో కనుక తుఫాన్ వస్తే నీళ్ళు అంటే 50 ఫీట్లు ఎత్తుకెగురుతాయంట పైకి. 50 ఫీట్లు అంటే ఎంత ఘోరం కూడా దూయించుకోండి. ఓకే, అంత భయంకరమైన పరిస్థితి.
ఓకే, మరి అక్కడ బైబిల్లో రాయబడి ఉంది ఏమనంటే యేసు ప్రభు అంట ఆయన అక్కడ పడుకున్నాడంట. ఓకే, ఎంతమంది మీ జీవితంలో బయట ఏం జరిగినా హాయిగా ఉండాలనుకుంటున్నారు మీ జీవితంలో? మరి యేసు ప్రభు కూడా తలవాల్చుకొని నిద్రపోతున్నాడంట. యా, సో బయట ఏం జరిగినా కూడా యూ క్యాన్ లివ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. ఎంతమంది ఓకే, ఎంతమంది అలా ఉండాలనుకుంటున్నారు మీ జీవితంలో? బయట ఏమైనా జరగనియండి, ఓకే, కరోనా రానియండి, కరోనా వచ్చి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకో కరోనా రానియండి, అయినా కూడా ఎంతమంది నిర్భయంగా ఉండాలనుకుంటున్నారు? నిర్భయంగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే నీకు ఇచ్చిన అధికారాన్ని వాడాలి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒకసారి దేవుడు చెప్పాడు నువ్వేమన్నా ఎలా వాడాలి కూడా. నువ్వేం చేయాలి? యేసు నామమున వ్యాధి అనే కొండ ఎత్తబడి సముద్రంలో పడు. యేసు నామమున లేమి మరి ఈఎంఐలు అప్పులు అనే కొండ ఎత్తబడి సముద్రంలో పడమని చెప్పాలి. అలా ఎంతమంది చెప్తారు ఈరోజు నుంచి? రైట్. మరి ఇక్కడ చూసినట్లయితే మరి అనొచ్చు, ఓకే, అధికారం వాడితే అవుతుందా అండి? అందుకే చెప్తున్నాను, యేసుప్రభు ఒకసారి మరి సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే పెద్ద తుఫాన్ వచ్చింది. మరి బైబిల్లో మరి సువార్తల్లో రాస్తాడు, ఆ దోణి అంట అలల చేత కప్పబడ్డదంట. ఊహించుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి. ఆ దోణి ఏమైంది? అలల చేత కప్పబడ్డదంట. అంటే ఎవరైనా ఒకవేళ సముద్రం ఒడ్డున ఉండి ఎవరైనా బైనాక్యులర్స్ ఏదో పెట్టుకొని చూస్తే కనుక అక్కడ దోణి కనబడదు. ఆ దోణి అలలతో కప్పబడ్డట్టు కనబడుతుంది. అది ఎంత భయంకరంగా ఉందంటే ఊహించుకోండి. అలానే మీ జీవితంలో మీ సమస్యలు, ఏ సమస్యలు మిమ్మల్ని కప్పుకున్నాయో నాకు తెలియదు, ఏ సమస్యలతో మీరు కప్పబడ్డారో నాకు తెలియదు. ఓకే, అలా కప్పబడి ఉన్నప్పుడు యేసుప్రభు వాళ్ళు బోధ కూడా మేము నశించిపోతున్నాము అని భయపడి మొరపెట్టారు. అవునా, ఆయన పడుకొని ఉన్నాడు, వీళ్ళేమో అరుస్తున్నారు, మేము చనిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదన్నప్పుడు ఆయన లేచి వెంటనే గాలిని మరి గద్దింపగానే మిక్కిలి నిమ్మలం అయిపోయిందంట. హల్లెలూయా. ఓకే, మరి గాలిని గద్దించినప్పుడు ఏమైంది? నిమ్మలం. అంటే ఏమైందంటే దేవుడు అంటే ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టి ఆయన మాటకు లోబడుతుంది. హల్లెలూయా. అందుకే నేను ఒక పాట కూడా పాడి వినిపించాను, గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుతుందంట. గాలి నీరు అగ్ని ఆయన మాటకు లోబడుతుంది. అంతేకాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ ఆయన మాటకు లోబడుతుందండి. సో మనం ఏం చేయాలంటే మనకు దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని ఎప్పుడైతే మనం వాడతామో మన జీవితంలో మరి మనం విజయవంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మనం చూసినట్లయితే మరి బాప్టిజం ఇచ్చి యోహాను ఉన్నాడు బైబిల్లో. ఆయన కూడా ఆయన ఏలియా ఆత్మతో పుట్టాడు ఈ భూమి మీద. అది మరి మన దూత కనబడి చెప్తుంది వాళ్ళ తల్లిదండ్రులకు ఏమంటే నీ కొడుకు ఏలియా ఆత్మతో పుడతాడని. ఓకే, ఆ సంగతి మరి పాపం వాళ్ళ తల్లిదండ్రులు మేబీ చెప్పకపోవచ్చు ఆ యోహానికి. చెప్పకపోవడం వల్ల పాపం ఆయన లాస్ట్కి మరి ఒకరి చేతిలో బలైపోయాడు. ఓకే, అందుకే మనం కూడా ఏంటంటే మనము మన పిల్లలకి మన స్నేహితులకు మన బంధువులకు అందరికీ కూడా మనం ఏం చేయాలి తెలుసా? ఈ వాక్యాన్ని మనం వారికి బోధించాలి. ఓకే, మరి బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడండి, చూడండి. ఎందుకు ఈ వాక్యాన్ని మనం ఇతరులకు బోధించినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. బైబిల్ ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆదికాండం 24 మొదటి వచనం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఇక్కడ చూసి అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట? అన్ని విషయాలు ఆశీర్వదించాడంట. మరి ఎంతమంది నిజంగా మీకు అన్ని విషయాలు ఆశీర్వదింపడాలని ఉంది? ఓకే, చూడండి. మరి మీరు అన్ని విషయాలు ఆశీర్వదింపడాలని ఒకటి పక్కన చెప్పండి. మీరు అన్ని విషయాలు ఆశీర్వదింపడాలంటే ఒకటి చేయాలని చెప్పండి. ఏం చేయాలి? ఇక్కడ పక్కన చెప్పండి, అబ్రహాం చేసిన పని చేయాలని చెప్పండి. అబ్రహాం ఏం పని చేశాడో చూద్దాం ఒకసారి. ఆదికాండం 18:19 చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతన్ని కలగజేయున్నట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. నేను చూసారా, ఇక్కడ అబ్రహాం అంట ఆజ్ఞాపించేవాడంట. ఆజ్ఞ అంటే ఏంటి? కమాండ్మెంట్ అంటే ఒక రకంగా కట్టుబడుకొని చెప్పినట్టు అనమాట. చేస్తావా చేయవా అని ఆజ్ఞ అనమాట. చేయాలి తప్పకుండా అని ఆజ్ఞ. ఏమైనా ఆజ్ఞాపించేవాడంట? ఎవరికి? తన పిల్లలకు, తన ఇంట్లో అందరికీ ఏమైనా ఆజ్ఞాపించేవాడంట? మీరందరూ యెహోవా మార్గమును గైకొనాలి అని ఆజ్ఞాపించేవాడంట. హల్లెలూయా. మరి ఎంతమంది ఈరోజు నుంచి మీ ఇంట్లో అందరికీ చెప్తారు యెహోవా మార్గాన్ని గైకొనమని? అందుకే నేను మీకు లాస్ట్ వీక్ కూడా మిమ్మల్ని అందరినీ గద్దించాను. నేను ఎందుకు? సంఘానికి టైంకి రావాలని. అవునా కదా? ఎందుకు గద్దించానంటే మరి మీరందరూ అన్ని విషయాలు ఆస్వాదింపడాలని కోరిక నాకుంది. హల్లెలూయా. మీరందరూ అన్ని విషయాలు ఆస్వాదింపడాలని ఒక కోరిక నాకుంది కాబట్టి నేను గద్దించాను. అలా ఇంతమంది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అదే మాటని. మనం చూసినట్లయితే ఇక్కడ దైవజనుడికి దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. చూద్దాం, అది కూడా చెప్పి నేను ముగించేస్తాను మీకు. మొదటి తిమోతి కంటే ముందు లెట్ us go to this one. ఓకే, యా.
రెండవ తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన. చూడండి, దైవజనుడికి ఏమొస్తుందంట? అప్పుడప్పుడు దైవావేశం వస్తుందంట. ఏమొస్తుంది? ఆవేశం వేరు, దైవావేశం వేరు. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు దైవజనుడు ఎవరైనా కొంచెం సీరియస్గా చెప్పినప్పుడు వాక్యాన్ని, లేకుంటే గద్దించినప్పుడు, లేకుంటే అన్నప్పుడు, ఈయనకు బాగా ఆవేశం ఉంది, బాగా కోపం ఉంది అనుకుంటారు. అలా అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ నిలబడ్డప్పుడు నేను కాదు మాట్లాడేది, దేవుడే. ఇక్కడ ఏమంటున్నాడు? దైవావేశం. అదే ఆవేశం అండి, దైవావేశం. ఆ దైవావేశం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? మీకే. హల్లెలూయా. అంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. అంటే దైవజనుడు ఏం చేస్తాడంట? ఉపదేశిస్తాడు. అప్పటి నుంచి ఏం చేశాను? నేను మీకు ఉపదేశించాను. తర్వాత ఖండించుటకును. దైవజనుడు ఏం చేయొచ్చండి? ఖండించవచ్చు. ఖండించడం అంటే మీరు తప్పు చేశారు, ఇలా తప్పు చేస్తున్నారు, తప్పు చేయకూడదని చెప్పొచ్చు అనమాట, బలంగా ఖండించి. ఓకే. ఇంకోటి ఏంటి? తప్పు దిద్దుటకును. అంటే తప్పు ఏం చేస్తే దిద్దుట అధికారాన్ని. తన నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే ఈ దైవజనుడు మరి తప్పు దిద్దినా కూడా మీరు నొచ్చుకోకుండా మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అది మీకు ప్రయోజనం అంట. హల్లెలూయా. ఓకే. మరి చూడండి, మనం చూసినట్లయితే మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రోజు నుంచి మరి దేవుడు మనకిచ్చిన అధికారం ఎంతో గొప్పదండి. ఓకే. అధికారాన్ని చాలాసార్లు మనం వాడలేదు మన జీవితంలో. మనం వాడకపోవడం వల్లే మన జీవితంలో సమస్యలు వెళ్తున్నాయి. ఎంతమంది నిజంగా దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని వాడాలనుకుంటున్నారు ఈ రోజు నుంచి? దేవుడు ఇచ్చిన అధికారాన్ని వాడాలి. చెప్పాలి, యేసు నామమున వ్యాధి అనే కొండ ఎత్తబడి సముద్రంలో పడు, యేసు నామమున అప్పులు అనే కొండ ఎత్తబడి సముద్రంలో పడు, యేసు నామమున మరి నిరుద్యోగం అనే కొండ ఎత్తబడి సముద్రంలో పడు అని చెప్పాలి. ఎప్పుడైతే అలా అంటావో ఈ సృష్టి ఆయన మాటకు లోబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనేది చాలామంది ఏమంటారంటే, మాకు విశ్వాసం ఉంది అంటారు. ఓకే. మాకు అంటే ఇప్పుడు ఏదైనా వ్యాధి ఉందనుకోండి వాళ్ళకి, ఓకే, నా వ్యాధిని స్వస్థపరుస్తాడన్న విశ్వాసం నాకు ఉంది అంటారు. కరెక్టే, ఉంది. నా లేమిని తీసేస్తాడన్న విశ్వాసం నాకు ఉంది అంటారు చాలామంది. కరెక్టే, మంచిదే. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. హల్లెలూయా. అంటే విశ్వాసము ఉందని నీకు క్రియలు లేనట్లయితే ఆ విశ్వాసము లేనట్టే లెక్క. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏం చేయాలా అనేది మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వసించి తిని గనక మాట్లాడి తిని. హల్లెలూయా. అంటే విశ్వాసంతో మనం ఏం చేయాలంట? మాట్లాడాలి. అంటే నీకున్న సమస్యతో నువ్వు మాట్లాడాలి, నీకున్న అప్పులతో నువ్వు మాట్లాడాలి, నీకున్న లేమితో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితంలో ఏ శాపము, మరి ఏ బాధ, ఏ కష్టము వెళ్ళడానికి వీలు లేదు. నువ్వే వాటి మీద వెళ్ళాలని దేవుడు నిన్ను ఆయన పోలికలో చేశాడు. హల్లెలూయా. మరి ఈ వాక్యము మరి మీకు అందించకుండా ఉండాలని ఈ వారంలో అపవాదిని చాలా శోధించాడు. కానీ ఈ వాక్యం వింటున్న మీ చెవులు ధన్యములు. హల్లెలూయా. ఓకే. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన అధికారము చాలా గొప్పది. ఓకే. ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఇప్పుడు చూడండి వాడతావో, నీ జీవితంలో నీకున్న సమస్యలన్నిటి మీద నువ్వు వెళ్తావు. హల్లెలూయా. నువ్వు వెళ్ళడం మాత్రమే కాదు, నువ్వు అనేకులకు ఇప్పుడు ఎప్పుడైతే నీకున్న సమస్య నుంచి బయటకు వస్తావో అప్పుడు నీలో ఒక భారం కలుగుతుంది. ఏంటంటే నేను ఇతరులను కూడా రక్షించాలనే భారం నీలో ఉంటుంది. అవునా? మరి నీ ఎప్పుడైతే అంటే చూడండి, అందుకే అంటాడు యేసు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఓకే. మనం ఇక్కడ చూసినట్లయితే సామెతల్లో మనం చూసినట్లయితే ఒక మాట అంటాడు. చూడండి, సామెతలు 18లో ఒక మాట అంటాడు, చక్కటి మాట. సామెతలు 18:21 చూడండి. జీవ మరణం, అందరూ చెప్పండి, జీవ మరణములు నాలుక వశం. చూడండి, జీవము మరణం అంటే, జీవం అంటే మొదటగా మన జీవితంలో ప్రారంభమయ్యేది, మరణం అంటే లాస్ట్లో వచ్చేది. ఓకే. ఈ జీవం మరణం మధ్యలో ఉంది ఏంటి? జీవితం. ఓకే. సో మన జీవితం అంతా దేని వశంలో పెట్టాడు దేవుడు? నాలుక వశం. అంటే నీ నాలుకతో ఎప్పుడైతే దేవుడికి ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడతావో అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలను నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలను చూడగలుగుతావు. మరి ఏంటంటే చాలాసార్లు ఏంటంటే మనము కేవలం వాక్యం చదువుతాము, ప్రార్థన చేసుకుంటాం. ఈ రెండు మంచి అలవాట్లు అండి. ఈ రెండింటితో పాటు నువ్వేం చేయాలంటే నీ నాలుకతో దేవుడికి ఇచ్చిన అధికారాన్ని ఎప్పుడైతే యేసు నామమున ఈ కొండ ఎత్తిబడి సముద్రంలో పడు అని చెప్తావో అప్పుడు అది తప్పకుండా అలా జరుగుతుంది, నిశ్చయముగా జరుగుతుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఓకే. మరి ఇంకొకసారి కూడా ఆ మాట మీకు చూపెట్టాలని నేను ఆశపడుతున్నాను. మార్కు సువార్త 11:23 ఎవడైనను ఈ కొండను చూచి, అందరూ చెప్పండి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి
తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా చెప్తున్నాడండి దేవుడు? నిశ్చయముగా, గ్యారంటీ. ఓకే, ఏమని చెప్తున్నాడు? నువ్వు ఎత్తబడి, నువ్వు ఎప్పుడైతే నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడి యేసు నామమున ఆ వ్యాధి అనేకుండా, ఆర్థిక చాలని జీతము, అప్పులు, ఈఎంఐలు అనేకుండా ఎత్తబడి సముద్రంలో పడమని చెప్తావో నువ్వు చెప్పింది జరుగుతుంది. హల్లెలూయా. నీకు ఆర్థిక సమృద్ధి వస్తుంది. నువ్వు ఇల్లులు కొనుక్కుంటావు, కార్లు కొనుక్కుంటావు, నువ్వు బంగ్లాలు కడతావు. హల్లెలూయా. ఎంతమంది అలాగా ఎంతమంది నిజంగా అలా ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలనుకుంటున్నారు? లేచి నిలబడండి, ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా నీకు వందనాలు. చెప్పండి, యేసయ్యా ఈరోజు నుంచి మా జీవితంలో మీరు చేయబోతున్న గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు. మాకు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. యేసయ్యా ఇన్ని రోజులు వాక్యం చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, కానీ ఈరోజు నీవు మాకు ఇచ్చిన అధికారాన్ని వాడాలని మేము నేర్చుకున్నాం. కాబట్టి యేసు నామమున యేసయ్యా పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మాకు అధికారం ఇచ్చినందుకు వందనాలు. ఏది మాకు ఎంత మాత్రం హాని చేయదన్నావు, నీకు వందనాలు. యేసయ్యా ఎవడైనా ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేవాడని చెప్తే వాడు చెప్పినది జరుగునని, తాము చెప్పినది జరుగునని నిశ్చయముగా చెప్తున్నా అన్నావు. యేసు నామమున ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామమున వ్యాధి అనేకుండా నా జీవితం నుంచి ఎత్తబడి సముద్రంలో పడు. యేసు నామమున లేమి అనేకుండా, ఆర్థిక ఇబ్బందులు అనేకుండా ఎత్తబడి సముద్రంలో పడండి. యేసు నామమున ఏదైనా సమస్య అంటే దాని పేరు పెట్టుకోండి, చెప్పండి. సమస్య అనేకుండా ఎత్తబడి సముద్రంలో పడమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్యా ఈరోజు నుంచి మేము అధికారం వాడుచుండగా, మీరు మాకు ఇచ్చిన అధికారం మేము వాడుచుండగా మా జీవితంలో గొప్ప అద్భుతాలు చేసి ఆశీర్వదించుమని యేసు నామమున. యేసయ్యా ముఖ్యంగా మా పిల్లలకి, మా ఇంటి వారికి ఈ వాక్యాలు మేము బోధించాలి. వారందరినీ ప్రతి ఆదివారాన్ని మేము తీసుకొని రావాలి. ఎందుకంటే యేసయ్యా అబ్రహామును నీవు అన్ని విషయాలు ఆస్వాదించావు, కానీ చాలామంది జీవితంలో అన్ని విషయాల్లో ఆస్వాదింపబడట్లేదు. ఎందుకంటే అబ్రహాంలాగా వారు బోధించట్లేదు. కానీ మేమైతే అబ్రహాంలాగా మా పిల్లలకు, మా ఇంటి వారికి మేము బోధిస్తాం. ప్రభువా ఎంతమంది బోధించాలనుకున్న కుడి చేయి పైకి ఎత్తండి. యేసయ్యా చెప్పండి, యేసయ్యా మేము మా ఇంటి వారికి బోధిస్తాం, ఆజ్ఞాపిస్తాం, గద్దిస్తాం నువ్వు మందిరానికి రావాలని. ఎందుకంటే అబ్రహామును అన్ని విషయాలు ఆస్వాదించావు. మేము కూడా అన్ని విషయాలు ఆస్వాదింపబడాలంటే మా పిల్లలకు మేము బోధించాలి, మా ఇంటి వారికి మేము బోధించాలి. అప్పుడు మేము అన్ని విషయాలు ఆస్వాదింపబడతాం. కనుక యేసయ్యా మాకు సహాయం చేయండి. మా పిల్లలు మా మాట వినుటకు మాకు సహాయం చేయండి. యేసు నామములో మా జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించమని యేసు నామం ఈ ప్రార్థన అడిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎంతమంది ఆశీర్వదింపబడ్డారో దేవుని గట్టిగా చప్పలు కొట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.